పూర్వం ఢిల్లీలో అక్బర్ చక్రవర్తికి సల్మాన్ అనే వ్యక్తి క్షవరం చేసేవాడు. అతను చక్రవర్తికి తప్ప మరెవ్వరికీ క్షవరం చేసేవాడు కాదు. చక్రవర్తికి నేనే క్షవరం చేస్తానని సల్మాన్కు చాలా అహంకారం. ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు ఒక గాడిద మీద కట్టెలు వేసుకుని బజారులో అమ్ముతున్నాడు. సల్మాన్ అతని దగ్గరకు వచ్చి వాటి ధరెంత అని అడిగాడు. 5 వెండి వరహాలు అని సమాధానమిచ్చాడు కట్టెలు కొట్టేవాడు. సల్మాన్ దగ్గర ధనం తీసుకుని కట్టెలు దించబోయాడు. అప్పుడు సల్మాన్, కట్టెలు దించుతున్నావేం? నేను కట్టెలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా. నేను ధరెంత అని అడిగింది గాడిదతో సహా. నువ్వు నాకు గాడిదతో సహా కట్టెలను 5 వెండి వరహాలకు అమ్మావు అని వాదించాడు. అలా ఇద్దరి మధ్య వాదనలు పెరిగి చివరకు ఆ ఊరి న్యాయాధికారి దగ్గరకు వెళ్లారు. సల్మాన్ చక్రవర్తికి క్షవరం చేస్తాడనే విషయం తెలుసు. అతనితో శత్రుత్వం పెంచుకుంటే చక్రవర్తితో తన గురించి చెడుగా చెబుతాడనే భయంతో సల్మాన్కు అనుకూలంగా తీర్పిచ్చాడు. మోసపోయిన కట్టెలు కొట్టేవాడు బీర్బల్ దగ్గరకు వెళ్లాడు. జరిగిన సంగతంతా వివరించాడు. బీర్బల్ అతనికొక ఉపాయం చెప్పి దాని ప్రకారం నడుచుకోమన్నాడు. మరునాడు సల్మాన్ దగ్గరకు వెళ్లి, అయ్యా, నా స్నేహితునికి కొన్నాళ్ల క్రితం చాలా అనారోగ్యం చేసింది. అతని ఆరోగ్యం బాగుపడితే మీ దగ్గర క్షవరం చేయిస్తానని మొక్కుకున్నాను. ఇప్పుడు అతని ఆరోగ్యం కుదుటపడింది. దయచేసి మీరు క్షవరం చేస్తారా అని అడిగాడు. నేను చక్రవర్తికి తప్ప మరెవరికీ క్షవరం చెయ్యను అన్నాడు. సల్మాన్కు ధనం ఆశ చూపించి ఒప్పించాడు. కట్టెలు కొట్టేవాడు తన స్నేహితుణ్ణి తీసుకువస్తాను అని చెప్పి ఒక గాడిదను తీసుకువచ్చాడు. నా స్నేహితుడన్నావు, గాడిదను తీసుకొచ్చావేంటి అన్నాడు సల్మాన్. ఈ పేదవాడికి గాడిదే స్నేహితుడు. ఇచ్చిన మాట ప్రకారం క్షవరం చేయండి అన్నాడు కట్టెలు కొట్టేవాడు. ఇద్దరు వాదించుకుని మళ్లీ న్యాయాధికారి దగ్గరకు వెళ్లారు. అక్కడికి ముందే అనుకున్నట్టుగా బీర్బల్ కూడా వచ్చాడు. ఇద్దరి మాటలు విన్న న్యాయాధీశుడు, గాడిద స్నేహితుడెలా అవుతాడు? నీ మాటలు నమ్మశక్యంగా లేవు అన్నాడు. బీర్బల్ జోక్యం చేసుకుని కట్టెలు కొట్టేవాడితో 5 వరహాలకు గాడిదతో పాటు కట్టెలు అమ్మినప్పుడు ఇది సాధ్యమే అన్నాడు. తన మోసం బీర్బల్ ముందు బయటపడటంతో సల్మాన్ ఖంగు తిన్నాడు. న్యాయాధికారికి కూడా తన ప్రవర్తన సిగ్గుచేటుగా అనిపించింది. ఆ తరువాత న్యాయాధికారి కట్టెలు కొట్టేవాడికి అతని గాడిదని అప్పగించమని సల్మాను ఆదేశించాడు.